మీరు ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నారనుకోండి. డేటా స్లోగా ఫెచ్ అవుతుంది. రికార్డ్స్ మిలియన్స్‌లో పెరుగుతాయి. సింగిల్ డేటాబేస్ హ్యాండిల్ చేయలేకపోతుంది. అప్పుడు డేటాని స్ప్లిట్ చేయాలి. కానీ ఎలా? ఇక్కడే 2 అప్రోచెస్ వస్తాయి. పార్టిషనింగ్ అండ్ షార్డింగ్. పార్టిషనింగ్ అంటే సేమ్ డేటాబేస్‌లో టేబుల్‌ని స్మాల్ పార్ట్స్‌గా డివైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ యూజర్ టేబుల్స్‌ని డేట్స్ బేస్ స్ప్లిట్ చేస్తారు. జాన్ డేటా ఒక పార్టిషన్, ఫెబ్ డేటా ఒక పార్టిషన్ అలాగా. కానీ అన్నీ సేమ్ డీబీలోనే ఉంటాయి. రిజల్ట్ ఏంటంటే క్వెరీస్ ఫాస్ట్ అవుతాయి. డేటాబేస్ మేనేజబుల్‌గా ఉంటుంది. కానీ సింగిల్ డీబీ లిమిటేషన్ ఉంటుంది. షార్డింగ్ ఏంటంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. డేటాని స్ప్లిట్ చేసి డిఫరెంట్ డేటాబేస్ ఆర్ సర్వర్స్‌లో స్టోర్ చేస్తాం. ఎగ్జాంపుల్ యూజర్ స్టార్టింగ్ నేమ్ ఫ్రమ్ ఏ టు ఎం ఒక సర్వర్‌లో, ఇంకా యూజర్ స్టార్టింగ్ నేమ్స్ ఫ్రమ్ ఎన్ టు జెడ్ ఇంకో సర్వర్‌లో స్టోర్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే లోడ్ మల్టిపుల్ సర్వర్స్‌కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇంకా హ్యూజ్ స్కేల్ హ్యాండిల్ చేయొచ్చు. హై పర్ఫార్మెన్స్. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పార్టిషనింగ్ ఏంటంటే సేమ్ డేటాబేస్‌లో స్ప్లిట్ అవుతుంది. అదే షార్డింగ్ ఏంటంటే మల్టిపుల్ డేటాబేస్‌లో స్ప్లిట్ అవుతుంది. రియల్ వరల్డ్ యూసేజ్ ఏంటంటే స్మాల్ మీడియం యాప్స్‌కి పార్టిషన్ ఎనఫ్. కానీ లార్జ్ స్కేల్ యాప్స్ అంటే అమెజాన్ ఆర్ నెట్‌ఫ్లిక్స్‌కి షార్డింగ్ యూజ్ చేస్తారు. ఫైనల్ థాట్ ఏంటంటే డేటాని స్ప్లిట్ చేయడం ఈజీ. కరెక్ట్ స్ట్రాటజీ చూస్ చేయడం చాలా ఇంపార్టెంట్.